హాయ్ అండి, వెల్కమ్ టు అందతమ్లమ్మాయి. ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ అండి. ఉదయం బెండకాయ పులుసు గుడ్లు వేసి చేసాను బాబుకి. తర్వాత నా కోసం కొర్రలు ఉడకబెట్టుకున్నాను. సంకం పువ్వు టీ చేసుకుని తాగితే మంచిదమ్మా అని చెప్పి మా అబ్బాయి అందులోనే చూసి చెప్పాడు. సరే అని చెప్పేసి టీ చేసుకుని అందులో నిమ్మకాయ కొద్దిగా తేనె కలిపినైతే తాగానండి. ఈరోజు బొబ్బరి చిక్కుళ్ళు సన్నంగా తరిగి ఉంచుకున్నాను. ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతున్నాను కదా, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు కర్రీ చేసుకున్నాను. ఉత్తి కడాయిలో ఆయిల్ వేయకుండా ముందు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, బొబ్బరి చిక్కులు కట్ చేసుకున్నది వేసుకుని సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. వేయించుకుంటూ సగం వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత పసుపు, కారం వేసుకుని ఒక 2 స్పూన్లంత నీళ్ళు వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే కూరగాయలు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా గానుగ నూనె వేసి వేయించుకుని తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకున్నాను. సైంధవ లవణం వేసుకుంటే చాలా మంచిదండి. ఓకే, మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వణకం.